వచ్చిన మిత్రులకు ఇవాళ జరుగుతున్న మతోన్మాదం సెక్యులరిజం మీద నా భావాలను వ్యక్తీకరిస్తూ కంఠము అంత ఉండదు, మధురంగా ఉండదు, కానీ నా భావాలను వ్యక్తీకరించడానికి కవిత రాశాను. మతమా మానవత్వమా అడిగాడు ఒక కామ్రేడు, మతము రాజకీయము కాకూడదు ఏలనన. ఈ మధ్యన మతాలను కంప్లీట్ రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేస్తూ రాజకీయ ఉన్మాదం సృష్టిస్తున్నారు. అందుకోసం ఇది రాశాను. మతము రాజకీయము కాకూడదు ఏలనన, భిన్న సంస్కృతుల కలయిక మన దేశం. మానవత్వం హృదయ భాండాగారాలలోకి చొచ్చుకుపోయి సామూహిక సేవలందించే సాధనం. మతం మానవత్వం సమాజానికి జోడు గుర్రాలు. విధి విధానాల కలయికనే మత భూమికైన నాడు. నా దేశం సస్యశ్యామలం, నా దేశం సమాజ ప్రశస్త భారతం. అవకాశవాదులకు చోటు లేనంత వరకు మతం మానవత్వం జీవన పయనములో బ్రతుకు పయన నావకు ముఖ్య భూమికగా నిలుచు ఇర్సు ఇంధనాలు. అందుకే నిస్తమా సమాజ నిర్మాణము కోసం స్నేహస్తమందుకొని సమాజ ప్రశస్త భారతముగా మన దేశాన్ని నిలుపుకుందాము. ప్రజాస్వామ్య మనుగడను కాపాడుకుందాము. ప్రజాస్వామ్య మనుగడను కాపాడుకోలేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిని వస్తాయని చెప్పి రాశానది. కులాల వారిగా, మతాల వారిగా, వర్గాల వారిగా, మతాల వారిగా, ప్రాంతాల వారిగా మనము వీడకుండా కలిసి కదులుదాం. స్వతంత్ర భారతాన్ని స్వంత తంతు దేశముగా నిలుపుకునే స్థితిగతుల శక్తిని ప్రసాదించమని ప్రకృతి మాతను, రోజు కనిపించే ప్రకృతి మాత అంటే సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ప్రకృతి, నేల, ఇవన్నీ కూడా మన వ్యవసాయ స్థితిగతులను మంచిగా భద్రంగా ఉంచేదని చెప్పి ప్రకృతి మాత అన్నాను. వేడుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు, శుభాకాంక్షలు. మీకందరికీ ధన్యవాదాలు.